వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈరోజు మనం పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ పీసీఓఎస్ గురించి కొన్ని వీడియోస్ చేసున్నాము. అయితే ఈరోజు ఈ పీసీఓఎస్ యొక్క మెయిన్ కారణాలు ఏంటి అనే వాటితో పాటు మన లైఫ్ స్టైల్‌ని ఏ రకంగా మనం మార్చుకుంటే మనం ఈ పీసీఓఎస్ సమస్య నుంచి బయటికి రాగలం అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. జనరల్లీ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అని అంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం. దీన్ని సిండ్రోమ్ అని ఎందుకు అంటామంటే ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. అంటే చాలా ఆర్గన్స్‌తో, చాలా కండిషన్స్‌తో ముడిపడి ఉంది కాబట్టి దీన్ని మనం ఒక సిండ్రోమ్‌గా కన్సిడర్ చేస్తాం. అయితే ఇది మేజర్‌గా 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మొదలుపెట్టుకొని ఒక 38 ఇయర్స్ ఏజ్ వరకు కూడా మేజర్‌లీ ఏదైతే ఈ మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుందో వీళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాం. 16 ఇయర్స్ ఏజ్ నుంచి 38 ఇయర్స్ అంటే ఇంచుమించుగా మెనోపాజ్‌కి దగ్గర వయసు వెళ్తున్నంత వరకు కూడా మనం ఈ కండిషన్ అయితే చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే జస్ట్ అప్పుడే మెనార్కీ స్టార్ట్ అయ్యి ఒక 4, 5 ఇయర్స్ మాత్రమే అవుతుంది. 13 ఇయర్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఈ జనరేషన్‌లో 10 ఇయర్స్ నుంచే మొదలవుతోంది మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది. బట్ యావరేజ్‌గా ఒక 12-13 ఇయర్స్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఒక ఫస్ట్ 4, 5 ఇయర్స్ వరకు సైకిల్ బానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మాత్రం అంటే ఒక 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మాత్రం ఏమవుతుందంటే ఎక్కువగా ఈ పీసీఓఎస్ కండిషన్స్ అనేవి మనం చూస్తూ జరుగుతోంది. కట్ చేయండి. అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పీసీఓఎస్ కండిషన్ ఎందుకు ఇట్లా అవుతుందంటే మేజర్‌లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అంటే మనం ఏ రకంగా జీవన విధానం ఏ రకంగా ఉంది అనే దాని మీద మేజర్‌గా డిపెండ్ అయ్యి ఉంది. మన ఆహారపు అలవాట్లు. ఉదాహరణకి ఇదివరకు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైనా మనం ఇంట్లో వంట చేసుకుంటున్నాము ఎక్కువగా బయట ఫుడ్ తింటూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా మన బాడీకి ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఇచ్చేస్తున్నాం. ఉదాహరణకి చూడండి, బ్రేక్‌ఫాస్ట్ బయట చేయాలనుకున్నారు. ఇక రకరకాల వెరైటీస్ అందులో కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోస తీసుకున్నారనుకోండి. ఇదివరకు నార్మల్‌గా ఒక ప్లెయిన్ దోస అలా మనకి జనరల్‌గా మనం ఇంట్లో ఏ రకాలైతే మనం వాడేవాళ్ళమో బయట కూడా అదే మాదిరిగా ఉండేది. కానీ ఈ రోజున దోసల్లో ఎన్ని రకాల వెరైటీలున్నాయంటే, దాని మీద బటర్‌లు, చీజులు, మయోనీసు, సాసు ఇటువంటివన్నీ వేసడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీకి మనకే తెలియకుండా ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్‌ని బాడీకి ఇచ్చేస్తూ ఉన్నాం. ఇలా ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఇస్తూ ఉండడంతో పాటుగా మనం ఏం చేస్తున్నామంటే, ఆ వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఉండడం వల్ల, ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్ల, వీటన్నిటి వల్ల ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, బాడీకి మనకి తెలియకుండా చాలా హాని చేస్తున్నాం. ఇది యూజువల్లీ మనం ఏమనుకుంటామంటే, మనం తింటున్నప్పుడు ఇదేదో వెరైటీగా ఉందే అని ఆలోచిస్తాం తప్పితే, ఈ తినే ఫుడ్ ఎంతవరకు బాడీకి మంచిది అనే విషయాన్ని మాత్రం మనం తీసుకునే ఫుడ్డు ఎంతవరకు మన బాడీకి మంచిది అనేది మనం ఆలోచించడం మాని, ఎన్ని వెరైటీస్ మనం ఫుడ్ బాడీకి ఇస్తున్నాము అనే వాటి గురించి ఎక్కువ చూసుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి తెలియకుండా ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ బాడీకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక కొంతమంది ఏంటంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ తింటూ ఉంటారు. జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. రకరకాల వెరైటీస్, రకరకాల ఇప్పుడు మార్కెట్‌లో మనకేంటంటే రకరకాల ఈ ప్రాసెస్డ్ ఫుడ్ మనకి దొరుకుతుంది. అట్లాగే ప్యాక్డ్ ఫుడ్ ఆల్రెడీ వండేసినవి ఉంటాయి. మనం సూపర్ మార్కెట్స్‌కెళ్తే జస్ట్ దాన్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం, లేదా అవెన్‌లో పెట్టి వేడి చేసుకోవడం, డైరెక్ట్‌గా మనం తినడం. అది అన్ని రోజులు నిల్వ ఉండాలి అంటే దాంట్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ వేయడం జరుగుతుంది. ఎనీ ఫుడ్ విచ్ ఈస్ ప్యాక్డ్ ఏదైనా సరే అది ప్యాక్ చేసి ఉంది అంటే అది బాడీకి చాలా హానికరం. ఎప్పుడైనా సరే వండిన పదార్థాలు ప్యాక్ చేసి ఉన్నాయి, డైరెక్ట్‌గా మనం తినొచ్చు లేదా హాఫ్ కుక్డ్ అయ్యి ఉన్నాయి అంటే అది బాడీకి ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి ఫుడ్ ఇంటేక్ మనలో ఎక్కువైపోవడం వల్ల రకరకాల సమస్యలతో పాటు ఈ పీసీఓఎస్ అనే కండిషన్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. అయితే కేవలం ఫుడ్ మాత్రమేనా అనే విషయానికొస్తే ఫుడ్ ఒక్కటి మాత్రమే అని నేను చెప్పను. దాంతో పాటుగా ఫిజికల్ ఫిట్‌నెస్. జనరల్లీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్‌లో ఎక్కువ శాతం ఇంక్లూడింగ్ అంటే ఇదివరకు ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండే ఉద్యోగాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఎంతో కొంత నడక అనేది ఉండేది. ఈవెన్ ఇంట్లో కూడా అన్నీ చూడండి పూర్వం ఏవి కూడా ఇన్ని మెషిన్స్ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండర్ అని, మిక్సీ అని
ఒక రకంగా మనం చాలా అంటే మన టైం సేవ్ చేసుకుని చాలా వరకు మన ఎక్కువ బాడీని అలసట పెట్టకుండా మనం పనులు చేసుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఉద్యోగరీత్యా ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, ఇంట్లో కూడా ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, ఎక్కడ చూసినా అయితే కూర్చుని లేదా పడుకుని ఉండే పోస్చర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మన బాడీకి టోటల్‌గా ఫిజికల్‌గా ఏమాత్రం మూవ్‌మెంట్ అనేది లేకుండా పోయింది. అప్పుడేమవుతుంది, మనం తినే ఫుడ్ ఎక్కువవుతోంది. మనకి తెలియకుండా మనం ఎన్నో రకరకాల క్యాలరీస్ బాడీకి ఇచ్చేస్తున్నాము. దాంతో పాటు ప్రిజర్వ్డ్ ఫుడ్డు, ప్యాక్డ్ ఫుడ్డు, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఉన్న ఫుడ్డు, మన అలవాట్లు కాని పిజ్జాలు, బర్గర్సు వీటన్నిటిని కూడా మనం తెచ్చిపెట్టుకొని, అలవాటు చేసుకొని ఎక్కువ కన్సంప్షన్. అంటే ఇది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తినడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 మంత్స్‌కొకసారో, 3 మంత్స్‌కొకసారో తినడం. దానివల్ల బాడీకి జరిగే హాని చాలా తక్కువుంటుంది. కానీ రెగ్యులర్‌గా ఇందాక చెప్పినట్లుగా బయట తినేది ఎక్కువై, ఇంట్లో తినేది తక్కువైపోవడం వల్ల ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ ఎక్సర్‌సైజ్, కనీసం నడక లేకపోవడం వల్ల కూడా ఈ పీసీఓఎస్ కండిషన్స్ అనేవి అధికంగా చూస్తున్నాం. ఇక కొంతమందిలో అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ చెప్పిందంతా గూడా దాన్ని బట్టి మనకు అర్థమైన ఇమేజ్ ఏంటంటే, ఎవరైతే బాగా ఒళ్ళుగా ఉన్నారో, లావుగా ఉన్నారో వీళ్ళందరిలోనే మనం ఈ పీసీఓఎస్ చూస్తున్నామా అంటే ఏమాత్రం కాదు. చాలా సన్నగా ఉన్న వాళ్ళల్లో గూడా ఈ పీసీఓఎస్ సమస్య అనేది చూస్తున్నాం. ఎప్పుడైతే అండాశయాల్లో నీటి బుడగలు ఫార్మ్ అవుతున్నాయో, మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి మనం చూస్తున్నామో, ఇవి కేవలం ఒబీస్‌గా ఉన్న వాళ్ళల్లో మాత్రమే కాదు, సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ శాతం చూడడం జరుగుతోంది. మరి ఇక్కడ కారణం ఏంటి? బయట ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ లేకపోవడం అంటే ఇక్కడ సన్నగానే ఉన్నారు కదా! అయినా కూడా మరి పీసీఓఎస్ కండిషన్ ఎందుకొస్తోంది అనే విషయం గురించి వచ్చినట్లయితే, సైకలాజికల్‌గా ఎక్కువ అంటే మెంటల్‌గా ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఉదాహరణకి ఎమోషనల్ ట్రామా అంటాం. అది అంటే జనరల్‌గా అది చిన్నదై ఉండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఇంట్లో తిట్టారు. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఒక ఆడపిల్ల ఒక పాప చాలా నార్మల్‌గా తీసుకుంది అదే విషయాన్ని. ఇంకొక పాప మాత్రం చాలా ఎమోషనల్‌గా తీసుకుంది. సో, ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకే కండిషన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పటికీ కూడా, ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్‌గా లోపలికి తీసుకుంది. ఒక అమ్మాయి జస్ట్ ఓకే. నా మంచికే చెప్పారన్నట్టుగా తీసుకుంది. ఇక్కడ ఎవరైతే ఎమోషనల్‌గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారో, వాళ్ళల్లో కూడా ఏమవుతూ ఉంటుందంటే, ఈ పీసీఓఎస్ సమస్యలనేవి ఎదుర్కొంటూ ఉంటాం. ఎమోషనల్లీ ఎక్కువ ఎవరైతే డిస్టర్బ్ అవుతూ ఉంటారో, మానసికంగా ఎక్కువ ఎవరైతే స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకోవడం, చిన్నప్పుడే రకరకాల కండిషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉండడం, చిన్నప్పుడు కొంతమంది చిన్నతనంలోనే ఈ సెక్షువల్ అబ్యూస్‌వి చూస్తూ ఉండడము, ఇటువంటివి ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారో, వాళ్ళల్లో కూడా ఈ పీసీఓఎస్ సమస్యలు వస్తున్నాయి. ఇది చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. దానికి పీసీఓఎస్‌కి ఏ రకంగా సంబంధం అని. కానీ హోమియోలో మనం తీసుకునేటప్పుడు హోలిస్టిక్ అప్రోచ్‌లో అంటే ఒక పర్సనాలిటీ స్టడీలో మొత్తం కేసంతా తీసుకున్నప్పుడు మనం ఏ రకంగా చూసినా, ఎన్ని రకాలుగా చూసినా కూడా అక్కడ ఏ ప్రాబ్లమ్ అనిపించదు. ఎప్పుడైతే వాళ్ళ కేస్ హిస్టరీలోకి వెళ్తామో, వాళ్ళ మైండ్‌ని తీసుకున్నప్పుడు ఎక్కడో వాళ్ళ చిన్నతనం నుంచి కూడా లేదా ఆ హిస్టరీ ఎప్పుడైతే పీసీఓఎస్ డెవలప్ అయిందో దానికి ఒక 3, 4 ఇయర్స్ ముందు నుంచి కూడా ఏదో ఎమోషనల్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా అయ్యి ఉంది అనేది మనకు ఆ కేస్ టేకింగ్ ద్వారా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది ఇలా జరిగిందో మనం దానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు అది కేవలం హోమియోలో మాత్రమే సాధ్యం. మానసిక సమస్య ఏదైనా సరే దానికి హోమియోలో మాత్రమే మందుంది. వేరే ఏ సిస్టమ్స్‌లో కూడా దీనికి ఎగ్జాక్ట్ మెడిసిన్స్ అనేవి లేదు. ప్రతి కండిషన్‌కి, ప్రతి మానసిక సమస్యకి హోమియోలో అద్భుతమైన మందులున్నాయి. సో, ఇలా హోలిస్టిక్‌గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌తో పాటుగా అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ ఎలా ఉంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది? అలానే వీళ్ళు మానసికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నారా? అనే వాటినన్నిటిని కన్సిడరేషన్‌లోకి తీసుకొని స్పెసిఫిక్‌గా మనం ఇచ్చే మెడిసిన్స్‌తో పాటు వాళ్ళ కాన్స్టిట్యూషనల్‌గా మెడిసిన్స్ ఇవ్వడము, మయాస్మాటిక్‌గా అంటే ఆ టెండెన్సీని పోగొట్టే ఆ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా పీసీఓఎస్ కండిషన్ అనేది పూర్తిగా క్యూర్ చేయగలుగుతాం. ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువగా మనం పీసీఓఎస్ కండిషన్స్ చూస్తున్నాం. దీనికి రకరకాల హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నారు. ఒక కోర్స్‌లో వాడడము, డేట్స్ రావడము, మళ్ళీ డేట్ రాకపోవడము, మళ్ళీ మందులు వాడడము, మళ్ళీ డేట్స్ తెప్పించుకోవడము ఇది మాత్రమే నడుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ బాడీ వెయిట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఫ్యూచర్‌లో కూడా ఇన్‌ఫర్టిలిటీ కండిషన్స్‌కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ లైఫ్ స్టైల్స్‌ని వీటన్నిటిని కన్సిడరేషన్‌లో తీసుకుంటూ హెల్తీ డైట్
ఎక్కువగా ఫ్రూట్స్, నట్స్, గ్రీన్ వెజిటబుల్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అలాగే కాయగూరలు, తర్వాత మనం చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, స్ప్రౌట్స్ ఇటువంటివి తీసుకోవడం వల్ల అట్లీస్ట్ మీరు ఒక పూట మీరు నార్మల్‌గా భోంచేసినా, ఇంకొక పూట హెల్తీ డైట్ తీసుకుని తక్కువ మితంగా తింటూ ఫిజికల్‌గా ఖచ్చితంగా వాకింగ్ ఒక 45 మినిట్స్ చేస్తే మీ చేతులతో మీరే హాయిగా పీసీఓఎస్ కండిషన్ నుంచి బయటికి రాగలుగుతారు. డేట్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. ఇలా ఒక 3-6 మంత్స్ చేసి చూడండి. హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్, బయట ఫుడ్‌ని పూర్తిగా కట్ చేయండి. వాకింగ్ 45 మినిట్స్ చేసి చూడండి. ఆటోమేటిక్‌గా మీ సైకిల్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. అప్పటికి ఒకవేళ అవ్వకపోతే మీకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏదో ఉందని గమనించి మీరు తప్పనిసరిగా హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. మీ హోలిస్టిక్‌గా మొత్తం మీ కాన్స్టిట్యూషన్‌కి మెడిసిన్ మొత్తం మీ కాన్స్టిట్యూషనల్‌గా మీ కేస్ అంతా తీసుకొని కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పూర్తిగా మీకు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ పీసీఓఎస్ కండిషన్ నుంచి మీరు మళ్ళీ పీసీఓఎస్ కండిషన్ రాకుండా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఫ్యూచర్‌లో మీరు చూడాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది. థాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.